పురుగుల మందులు గడ్డి మందులు స్ప్రే చేస్తే కనీసం 10 మీటర్ల వరకైనా ఘాటైన వాసన వస్తుంది. ఆ వాసనకు సాధారణ వ్యక్తులు ఊపిరి సైతం తీసుకోలేరు ఒక్కోసారి. అలాంటిది ఓ మహిళ గడ్డి మందుతో కూర వండేసి కుటుంబ సభ్యులందరూ ఆ కూరతో భోజనం కూడా చేసేశారు. అంతేకాదు రెండోసారి కూడా అదే గడ్డి మందును నూనెగా భావించి కూర వండాలనుకుంది. ఇదంతా మనకు వింటుంటేనే నమ్మశక్యం కావడం లేదు కదా. కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్వతీపురం మండలం గంగపురం పంచాయతీ పనసభద్ర గ్రామంలో గడ్డి మందుతో కూర వండిన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న గడ్డి మందుని వంట నూనె అనుకుంది ఆ మహిళ. ఆ గడ్డి మందుతోనే కూర వండడమే కాదు, ఆ కూరను ఇంటిల్లిపాది కూడా భోంచేసేశారు. అయితే మరోసారి వంట నూనెకు బదులు గడ్డి మందుతో కూరను వండుతోన్న క్రమంలో కుటుంబ సభ్యులు అది గమనించారు. వెంటనే కూడా 6 కుటుంబ సభ్యుల్ని ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు ఆశా వర్కర్స్. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం బాధితుల పరిస్థితి అయితే నిలకడగా ఉంది అంటున్నారు. ఇక్కడ భారతీపురం మండలం నుంచి పనసభద్ర ఊరు నుంచి ఒక 6 పేషెంట్లు వచ్చారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో వంట వండేటప్పుడు పోపు వేయడానికి నూనె అనుకుని వేరే హెర్బిసైడ్ గడ్డి మందు లాంటివి వాడేశారనమాట. అది ఆ వంట వండి దాన్ని తినేశారు. దానివల్ల వాళ్ళకి కడుపు నొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం ఈ కంప్లైంట్స్ తో వచ్చారు. వాళ్ళకైతే స్టమక్ వాష్ అవన్నీ ఇప్పించాము. ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది. ప్రజెంట్ అయితే పేషెంట్ స్టేబుల్ గానే ఉన్నారు, అబ్జర్వేషన్ లో ఉన్నారు.